శ్రీ సద్గురుభ్యో నమః. వివేక చూడామణి 128వ శ్లోకం. ఆ ఆత్మ ఈ విశ్వాన్ని వ్యాపించి ఉంది. ఆ ఆత్మను వివరించగలిగిన మరొక వస్తువు లేనే లేదు. జగత్తులోని మిగిలిన వస్తువులన్నీ కూడా ఆ ఆత్మ వల్లనే భాసిస్తున్నాయి. కాని దాన్ని భాసింపజేసేది మరొకటి లేదు. విశ్వమంతా వ్యాపించి ఉన్నది, మరింకేది తనను వ్యాపించలేనిది. రూపానికి ప్రతిబింబమై ఈ విశ్వం వెలుగొందడానికి కావలసిన వెలుగును ప్రసరింపజేస్తున్నది ఇదే. ఇదే సర్వప్రకాశకం. నతద్భాసయతే సూర్యో నశశాంకో నపావకః. సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఇవేవి కూడా ఆత్మను ప్రకాశింపజేయలేవు. అగ్ని, సూర్యచంద్రాదులు కూడా ఆత్మ వల్లనే ప్రకాశించగలుగుతున్నాయి. అందుకే 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగంలోని ఈ 6వ శ్లోకంలోనే 2వ పాదంలో కైవల్య స్థితిని కూడా తెలియజేశారు. యద్గత్వా ననివర్తంతే తద్ధామం పరమం మమ. అట్టి పరంధామాన్ని సూర్యుడు గాని, చంద్రుడు గాని, అగ్ని గాని ప్రకాశింపజేయలేని పరంధామాన్ని, ఈ మూడింటికి కూడా వెలుగును, వెలిగే శక్తిని అందిస్తున్న పరంధామాన్ని చేరిన పుణ్యాత్ములు మరలా ఈ జగత్తున ప్రవేశించరు. అంటే అలాంటి వారికి పునర్జన్మ లేదు. వీరు జన్మకు రారు. జీవన్ముక్తులు, జనన మరణ చక్రాన్ని ఛేదించిన వారు. ఏన విశ్వమిదం వ్యాప్తం యన్న వ్యాప్నోతి కించన అభారూపమిదం సర్వం యం భాంతమనుభాత్యయం. సర్వం శ్రీ సద్గురార్పణం.